బ్రేకింగ్ న్యూస్. పెట్టుబడుల ఆకర్షణలో సరికొత్త రూట్లో వెళుతుంది ఏపీ సర్కార్. రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలకు కొత్త పాలసీ అమలు చేయనుంది ప్రభుత్వం. కొత్తగా వచ్చే పరిశ్రమలకు ల్యాండ్ ఇచ్చిన దగ్గర నుంచి కంపెనీ ప్రారంభమయ్యే వరకు టైం నిర్దేశాన్ని చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. పరిశ్రమకు అత్యవసరమైన ల్యాండ్ ని ఎప్పటిలోపు ఇవ్వాలి, ఆ ల్యాండ్ ని పరిశ్రమకు రిజిస్ట్రేషన్ ఏ డేట్ కి చేయాలి, ల్యాండ్ రిజిస్ట్రేషన్ తర్వాత నిర్మాణం ఎప్పటిలోపు పూర్తి చేసుకోవాలి, కంపెనీని ఎప్పటిలోపు ప్రారంభించాలి, ఇలా ప్రతి అంశాన్ని పొందుపరిచిన తర్వాతే అనుమతి ఇస్తుంది ప్రభుత్వం. కర్నూలులో రిలయన్స్ సంస్థ స్థాపిస్తున్న కొత్త పరిశ్రమకు సంబంధించిన అంశాల్లో ఇలాంటి ఫార్మెట్ ని పొందుపరిచింది. రిలయన్స్ జీవోలో ప్రతి పనికి డెడ్ లైన్ పెట్టింది. కొత్త విధానంతో పెట్టుబడులు పెట్టే వారికి ప్రభుత్వానికి మధ్య ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ నిర్ణయం తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ లైవ్ లో అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి, అటు ఏపీకి వచ్చే నూతన పెట్టుబడిదారులకు కూడా కొన్ని సూచనలు అయితే చేసినట్టు తెలుస్తుంది ఏపీ ప్రభుత్వం. సో ఇవి ఎలా ఉండబోతున్నాయి, డీటెయిల్స్ ఏంటి? అంటే ప్రధానంగా ఏపీలోకి పరిశ్రమలను త్వరగా తీసుకొని రావడంతో పాటు వారికి వీలైనంత త్వరగా ఏదైతే గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఏదైతే ఉందో దానిని వీలైనంత త్వరగా కూడా కల్పించేటటువంటి ఉద్దేశంతో పాటు ఆ కంపెనీ ప్రారంభానికి సంబంధించినటువంటి అంశాలు కానీ వాళ్ళు ఇక్కడ ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి అవకాశాలు కల్పించేటటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఒక క్లియర్ మెజర్మెంట్స్ ముందుకు వెళ్ళాలనే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కీలకంగా నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తుంది అనే విధంగా చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో కనుక పెట్టుబడుల కోసం పారిశ్రామికవేత్తలు వస్తే వారికి ల్యాండ్ అంటే ప్రభుత్వం దగ్గర నుంచి అగ్రిమెంట్ అవ్వటం, వాళ్ళకి ల్యాండ్ ఇవ్వడం, తర్వాత వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయటం, దానికి సంబంధించినటువంటి ఫాలోఅప్ అనేది సరిగ్గా లేకపోవడంతో కొన్ని పరిశ్రమల మధ్యలోనే తిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఆలోచనతో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లియర్గా ఎలాంటి పరిశ్రమ వచ్చినా వారికి సంబంధించి ఒక టైం బీయింగ్ని ఫిక్స్ చేయటం, డేట్ వారీగా అంటే వాళ్ళకి ముందుగానే ల్యాండ్ ఇచ్చిన దగ్గర నుంచి కంపెనీ ప్రారంభం అయ్యే వరకు ఎంత డ్యూరేషను, ఏ టైంలో ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనే దానికి సంబంధించి క్లియర్గా ఒక ఎంఓయూ చేసుకునేటటువంటి విధంగా కూడా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం రిలయన్స్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీ నిర్మాణానికి అంటే ఏర్పాటుకు సంబంధించి పారిశ్రామిక సంబంధించినటువంటి అంశంలో జీవో నెంబర్ 103 ప్రకారం ఒక క్లియర్ ఇండికేషన్స్ అయితే ఆ పరిశ్రమకు ఇవ్వడం జరిగింది. జూన్ 30, 2025కు సంబంధించినటువంటి అంశంలో ల్యాండ్ ఎక్విజిషన్ అంటే వాళ్ళకి ఎక్కడ ల్యాండ్ కావాలి, దానికి సంబంధించినటువంటి సేకరణ ఏ విధంగా జరగాలి అనే దానికి సంబంధించి గైడ్లైన్స్ ఇవ్వడంతో పాటు మొత్తం పరిశ్రమ పూర్తయి కమర్షియల్గా వాళ్ళు ప్రొడక్షన్ స్టార్ట్ అవడానికి December 31, 2026 ఈ టైం బీయింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ కంపల్సరీగా 2026 December 31 లోపు ఈ రిలయన్స్కు సంబంధించినటువంటి పరిశ్రమ ఏదైతే ఉంది ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే విధంగా కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా క్లియర్గా వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇందులో క్లియర్గా ప్రతి అంశాన్ని కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. ల్యాండ్ ఏదైతే వాళ్ళకి కన్వెన్షన్ అంటే ప్రభుత్వం నుంచి వాళ్ళ కన్వెన్షన్ డేట్ కూడా జూలై 10వ తారీఖు, ల్యాండ్ రిజిస్ట్రేషన్ అనేది జూలై 20వ తారీఖు కంపల్సరీగా జరగాలనే విధంగా ఆర్డర్ చేయడం జరిగింది. కన్స్ట్రక్షన్ కూడా జూలై 15 2026లో స్టార్ట్ అయ్యేటటువంటి విధంగా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి సంబంధించి ఆర్డర్ అండ్ మిషనరీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 1 మంత్లో జూన్లో కన్స్ట్రక్షన్ అయిపోయే విధంగా బౌండింగ్ తీసుకోవడం, జూలైలో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి యూనిట్ అంతా కూడా తెచ్చుకునే విధంగా ఈ డేట్ని ఫిక్స్ చేశారు. దాంతోపాటు ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో అంటే మొత్తం పరిశ్రమ నడవడానికి దానికి సంబంధించినటువంటి నవంబర్ 17, 2026 లోపు జరిగే విధంగా ఈ అగ్రిమెంట్ జరిగింది. మొత్తంగా ట్రయల్ ప్రొడక్షన్ కూడా December 28, 2026లో జరిగే విధంగా 31 December 2026 పూర్తి స్థాయిలో ఈ రిలయన్స్ పరిశ్రమ అనేది అందుబాటులోకి వచ్చే విధంగా కూడా డేట్ లైన్ అంటే ఫిక్స్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా కూడా నూతనంగా వచ్చేటటువంటి పరిశ్రమలకు అంశంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలక నిర్ణయం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవేళ ఆ పరిశ్రమకు సంబంధించి ఈ డేట్లో కనుక జరగాల్సినటువంటి అంశం జరగకపోతే దానిపైన గవర్నమెంట్కి సంబంధించినటువంటి అధికారుల మానిటరింగ్ కూడా ఉంటుంది. ఈ రోజు ఈ డేట్లో ఈ పరిశ్రమకు సంబంధించినటువంటి ఈ అంశం జరగాలి, ఎందుకు జరగలేదు అనే దానిపైన కంపల్సరీగా మానిటరింగ్ ఉంటుంది. కాబట్టి కింది స్థాయి అధికారులు కానీ మధ్యలో ఉన్నటువంటి అధికారులు కానీ పై స్థాయి అధికారులు ఒక కోఆర్డినేషన్ చేసుకుంటూ ఆ పరిశ్రమకు సంబంధించినటువంటి అంశాలను ముందుకు తీసుకెళ్లేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ కనుక ఆ కార్యక్రమం అంటే రిజిస్ట్రేషన్
కోఆర్డినేషన్ కనుక జరగాలంటే అది జరగకపోతే అక్కడ ప్రభుత్వం నుంచి ఫాల్ట్ ఉందా లేకపోతే పరిశ్రమకు సంబంధించినటువంటి అంశాల్లో ఫాల్ట్ ఉందా అనేది కూడా క్లియర్గా తెలిసేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ప్రతి పరిశ్రమకు కూడా ఒక డేట్ అనేది ఇస్తారు, ఒక టైం అనేది బాండింగ్ ఇస్తారు కాబట్టి వాళ్ళు ఆ టైంను బట్టి కోఆర్డినేషన్ చేసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు జరుగుతుంది ఏంటి ఎప్పుడు అవుతాయి అనే దానికి సంబంధించి వెయిట్ చేసేటటువంటి పరిస్థితులు లేకుండా ఇదంతా కూడా క్లియర్గా వాళ్ళకి డేట్ ఆఫ్ స్ట్రక్చర్ ఇవ్వడం వల్ల వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండదు, ఇటు గవర్నమెంట్ కూడా మానిటరింగ్ చేసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇదంతా కూడా నూతన పారిశ్రామిక విధానంలో భాగంగా ఇదంతా కూడా కొత్తగా ప్రభుత్వం అయితే క్లియర్గా ఈ ఎంఓయూని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే ఈ పరిశ్రమలకు సంబంధించినటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా మీటింగులు కోఆర్డినేషన్లు సీఎం అధ్యక్షంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కంపల్సరిగా రాష్ట్రానికి వచ్చేటటువంటి పరిశ్రమలకి వీలైనంత వీలుగా ప్రభుత్వం నుంచి సహకారం అందే విధంగా కూడా సహకరించాలనే విధంగా కూడా అధికారులకి అదేవిధంగా పారిశ్రామికవేత్తలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా సీఎం అయితే క్లియర్గా ఇండికేషన్ చేసినటువంటి నేపథ్యంలో ఈ నూతనంగా ఆలోచన విధానం ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రిలయన్స్కి సంబంధించినటువంటి అంశాలని ఇప్పటికే రివ్యూలు కూడా బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో కంపల్సరీగా ఇదే విధంగా రానున్న రోజుల్లో మిగిలినటువంటి పరిశ్రమలకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అఖిల. రైట్ సాయి శంకర్, థ్యాంక్ యూ.